హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ మన క్లోజింగ్ వచ్చి 56,097 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో నేను ప్రీవియస్ డే వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది, మీకు అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత నేను కొన్ని విషయాలు చెప్పాను. సో ఇంత ఈజీగా ఈ లెవెల్ ఇంత బ్రేక్ అవ్వకూడదు, ఒక రెసిస్టెంట్ లెవెల్ ఇంత ఈజీగా బ్రేక్ అవ్వకూడదు అని కూడా చెప్పాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇది ఒకవేళ బ్రేక్ అయ్యి హోల్డ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మల్టిపుల్ టైం దీన్ని టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, విత్ వాల్యూమ్ జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది కూడా మీకు నేను చెప్పడం జరిగింది. సో మూడో పాయింట్ కూడా అంటే, ఒకవేళ మార్కెట్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి మనకు అప్సైడ్ మూమెంట్ వెళ్ళి మళ్ళీ సడన్గా కింద డౌన్ఫాల్ కూడా వచ్చేసే అవకాశం ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. ఈ మూడు పాయింట్లు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా మార్కెట్ మనం చెప్పిన విధంగా దాంట్లో పాయింట్ అంటే, మనకి అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నప్పుడు మార్కెట్ డౌన్ఫాల్ అయిందన్నమాట. ఇప్పుడు మార్కెట్కి మాత్రం ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీకి ఒక రెసిస్టెంట్ లెవెల్ ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది విత్ వాల్యూమ్ ప్రకారం. ఎందుకంటే ఇక్కడ మనకి రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్ అయినట్టే అయ్యి మళ్ళీ మనకి డౌన్ఫాల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న రెసిస్టెంట్ లెవెల్ చేంజ్ అవుతుందన్నమాట. 56,500 దగ్గర 56,300 దగ్గర ఉన్న రెసిస్టెంట్ లెవెల్ ప్రజెంట్ ఇప్పుడు ఒకవేళ అప్సైడ్ మూమెంట్ మనకి వెళ్తుందన్నమాట. ఓకేనా? అప్సైడ్ మూమెంట్ అంటే ఎక్కడ వరకు అంటే మనకి 57,000 దగ్గర మనకి ఇక్కడ 57,000 రౌండ్ ఫిగర్ ఉంది. ఈ లెవెల్ దగ్గర మనకు ఒక వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంది. ఈ లెవెల్ దగ్గర మాత్రం ఒక రెసిస్టెంట్ లెవెల్ కూడా మనకి ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది విత్ బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ ఒకవేళ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి అనుకుంటే కొద్దిగా డౌన్ఫాల్కి అయితే రావాల్సిందే. వచ్చి మనకి 55,000 తెలియదు, ఒక స్ట్రాంగ్ సపోర్ట్ మన బేస్మెంట్ ఏర్పాటు చేసుకోవాలి. 55,000 నుంచి అక్కడి నుంచి ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఒక వాల్యూమ్ ఎప్పుడైతే జనరేట్ చేసుకుందో 57,000 దగ్గర ఉన్న వాల్యూమ్ అయితే మనకి బ్రేక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ మార్నింగ్ సెషన్లో ఎప్పుడైనా మనకి గ్యాప్ అప్ ద్వారా కావచ్చు, లేదంటే ఫ్లాట్గా ఓపెనింగ్ స్పైక్ మూమెంటం ద్వారా కావచ్చు, లేదా మార్కెట్ 1 or 2 days అప్సైడ్ మూమెంటం వెళ్ళటం కావచ్చు అనమాట. అంటే సోమవారం మంగళవారంలో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళొచ్చు, లేదంటే సోమవారం మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోయి మధ్య నుంచి ఒకవేళ వ్యూ టర్న్ తీసుకోవాలనుకుంటే అలా చేసిన వల్ల మనకి 57,000 లెవెల్ దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అలా చేస్తే మాత్రం ఇంకా రెసిస్టెంట్ లెవెల్ మాత్రం 57,000 దగ్గర ఉన్న రెసిస్టెంట్ లెవెల్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్గా ఏర్పాటైపోద్ది. అక్కడి నుంచి సెల్లర్స్ ఎంటర్ అయిపోతారు అనమాట. ఓకేనా? సో మూమెంటం బట్టి మనం క్యాప్చర్ చేయాలన్నమాట. మార్కెట్ ఎప్పుడు మూమెంటం బట్టి బేస్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. విత్ వాల్యూమ్ ప్రకారం కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఒకవేళ మూమెంటంలో మనం క్యాప్చర్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్గా మనకి మనకి స్టాప్ లాస్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో అదేవిధంగా మనం మూమెంటంని క్యాప్చర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మూమెంటం ఏ విధంగా ఉంది అనుకుని మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ మూమెంటం మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటే మాత్రం మార్కెట్ కొన్ని విధాలుగా మనకి మూమెంటం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్ మనం క్యాచప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి మార్నింగ్ సెషన్లో కానీ సోమవారం మంగళవారంలో కొద్దిగా అప్సైడ్ మూమెంటం మార్కెట్ వెళ్ళి హోల్డ్ అయితే మాత్రం 57,000 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ అయిపోయింది. అక్కడ నుంచి ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తే అవకాశం ఉంది. అక్కడ నుంచి ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం నా టార్గెట్ 2 or 3 daysలో 55,000 దగ్గర టార్గెట్ పెట్టుకుంటుంది. అది కూడా బ్రేక్ అయితే మాత్రం 54,000 దగ్గర అయితే ఈ లెవెల్ దగ్గర ఈ లెవెల్ దగ్గర మనకి ఒక్క నిమిషం. సో 55,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ అయితే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీకి ఓకేనా 54,500 దగ్గర అనమాట. సో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఆ లెవెల్ ఈ లెవెల్ కూడా అంతా అంటే ఇంపార్టెంట్ ఇంట్రాడే బేసిక్లో మాత్రం హోల్డ్ అయ్యే ఇంపార్టెంట్ అనమాట. సో ఇంట్రాడే బేసిక్లో కొద్దిగా సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే మాత్రం మన ఫైనల్ టార్గెట్ 54,500 నుంచి 53,000 వరకు అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ నేను బేస్ చేసుకున్నాను అప్సైడ్ ఒకవేళ వస్తే ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే వాళ్ళు అలా కాకుండా మార్కెట్ ఒక సోమ మంగళవారంలో డౌన్ సైడ్కి వచ్చేసి 55,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటే అగైన్ మళ్ళీ ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర 55,000 వాల్యూమ్ క్రియేట్ అవ్వాలి. అక్కడ ఒకవేళ వాల్యూమ్ క్రియేట్ అవ్వకుండా 55,000 లెవెల్ దగ్గర ఒకవేళ రాంగ్ బయింగ్లో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళినా సరే 57,000 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఏర్పాటయ్యే అవకాశం అది బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. ఓకే, అదేవిధంగా మన ఇంటర్డే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. రేపు సోమవారం ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే ఇక్కడ చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ మాత్రం 55,500 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 55,000 వరకు మనం సెకండ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు అలా కాకుండా మనకి ఈ లెవెల్ ఒకవేళ ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయ్యి ఒకవేళ నేను చెప్పాను కదా 57,000 దగ్గర వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నా టార్గెట్ డైరెక్ట్గా 57,000 దగ్గర నేను పెట్టుకుంటాను. 57,000 దగ్గర నుంచి కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ పుట్ ఆప్షన్ నేనైతే హోల్డ్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఇక్కడంతా నేను ఇంట్రాడే ప్లే ఈ బిగ్ గ్యాప్ అంతా నేను ఇంట్రాడే బేసిక్లో ప్లే చేసుకుంటాను అనమాట. ఒకవేళ నాకు అవకాశం ఉందని చెప్పిన విధంగా మార్కెట్ ఒకవేళ నా డైరెక్షన్లో ఒకవేళ వస్తే కనుక డెఫినెట్గా నేను హోల్డింగ్లో పుట్ ఆప్షన్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే,
సో ఇది మనకి నా యొక్క వ్యూ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే నా యొక్క వ్యూ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నేను పుట్ ఆప్షన్ తీసుకొని ట్రై చేస్తాను. పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అక్కడ మనకు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. గ్యాప్ డౌన్ ఎంత పర్సెంటేజ్ ఓపెన్ అయింది మనం చూసుకోవాలి. సో ఈ గ్యాప్ డౌన్ కూడా మనకి వాల్యూమ్తో డిసైడ్ అవుతుంది అనమాట. ప్రతి గ్యాప్ డౌన్ కూడా వాల్యూమ్తో డిసైడ్ అవుతుంది అనమాట. ఒక్కోసారి గ్యాప్ అప్లు, కామన్ గ్యాప్ అప్లు, రన్ అవే గ్యాప్ అప్లు, ఎక్స్ట్రాజన్ గ్యాప్ అప్లు ఉంటుంటాం. గ్యాప్ డౌన్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇది వాల్యూమ్ అంతా ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. వాల్యూమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కామన్ గ్యాప్ అప్కి వాల్యూమ్ ఉంటే ఆ రోజు లేకపోతే 3 days లోపు ఎప్పుడైనా మనకి ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. 3-4 days అనమాట. ఒకవేళ ఎక్స్ట్రాజన్ గ్యాప్ అప్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 1 week తర్వాత కొద్దిగా క్యాప్చర్ చేసుకుని ఆ గ్యాప్ని ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా మనకి గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్ ఉంటాయి అనమాట. ఓకే, సో అయితే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒకవేళ 55,000 లెవెల్ మన 55,000 పైన గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఒకవేళ 55,000 నుంచి 56 మధ్యలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను ఒకవేళ వాల్యూమ్ సహకరించకపోతే నేనైతే వెయిట్ అండ్ వాచ్ చేస్తాను. కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ నేను ట్రై చేయను. ఎందువల్లంటే ఒకసారి స్పైక్ మూమెంట్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ సడన్గా మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇదనమాట. ఓకేనా, సో నాకు వ్యూ అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే నాకు వ్యూ అయితే రేపు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ ప్రైజ్ వచ్చి మనకి 23,900 3.23,903 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీలో ప్రీవియస్ వీడియోస్లో నేను కొన్ని విషయాలు కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకు సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు ఒక సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెంట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయ్యే విధానం ఇది కాదని కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది అనమాట. సో ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయిన వాల్యూమ్ అయితే మనకి ఎలా ఈ విధంగా సహకరించి కొద్ది వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలని కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సరైన వాల్యూమ్ జనరేట్ చేసుకోలేదు. డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ రెసిస్టెంట్ లెవెల్ ఇది బ్రేక్ అయితే డైరెక్ట్ నా టార్గెట్ ఈ లెవెల్ దగ్గర పెట్టుకోవడం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి టార్గెట్ అయితే హిట్ అవ్వడం కూడా జరిగింది అనమాట. ఓకే, ఇంటర్ బేసిక్ హోల్డింగ్. ఇప్పుడు ఈ వీక్లో మనం చూసుకుంటే మాత్రం 24th కొంచెం చూసుకుంటే 24,400 నుంచి 24,500 దగ్గర మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. ఒకవేళ ఈ వీక్లో ఒకవేళ 24,500 టచ్ చేయకూడదు ఈ వీక్లో మార్కెట్. అంటే ఈ వీక్లో అంటే మార్కెట్ రూల్స్ ఉన్నాయండి, టెక్నికల్గా కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ఒకవేళ డౌన్ఫాల్కి వచ్చేసి సడన్గా డౌన్ఫాల్ వచ్చి కామన్ గ్యాప్ ఉంది ఇప్పుడు నుంచి చెప్తుంది. కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే 25,000 లెవెల్ మనకి 24,000 లెవెల్ 25,000 ఈజీగా బ్రేక్ అయిపోద్ది. కానీ ఏంటంటే ఇక్కడ మనకి అప్సైడ్ మూమెంట్ వెళ్ళకూడదు. వెళ్తే మాత్రం ఈ రెసిస్టెంట్ లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెంట్గా ఏర్పాటైపోద్ది అనమాట. ఒకవేళ స్ట్రాంగ్ రెసిస్టెంట్గా ఏర్పాటైతే కొద్ది మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ రావాలి. సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం డెఫినెట్గా 23,000 వరకు మన ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ వస్తే మాత్రం ఒక 23,000 వరకు అయితే నా టార్గెట్ పెట్టుకుంటాను ఫస్ట్ టార్గెట్. అదేవిధంగా సెకండ్ టార్గెట్ మాత్రం మనం చూసుకుంటే మాత్రం 23,000 నుంచి 23,000 కంప్లీట్గా 23,000 వరకు నా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది మేడం. అంటే ఒక సెకండ్ టార్గెట్ అయితే కొద్దిగా ఒక 100 పాయింట్లు 200 పాయింట్స్ డౌన్ఫాల్ వస్తుంది. వచ్చినా సరే మనకి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తారు. ఓకే, ఒకవేళ అలా కాకుండా మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొద్ది కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకుంటే సోమమంగళ బుధవారాలు ఈ వారంలో కామన్ గ్యాప్ మీద ఫిల్ చేసుకుంటే డెఫినెట్గా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఒక వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంటారు, ఆటోమేటిక్గా జనరేట్ అవ్వద్దు. ఇంత బయింగ్ వచ్చినప్పుడు డెఫినెట్గా జనరేట్ చేసుకుంటారు అనమాట. లేని పక్షంలో ఇంత మూమెంట్ ఇంత ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కొద్దిగా FIDL యొక్క అమౌంట్ అయితే కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, స్టాప్ లాస్ హిట్ అవుతుంటారు. సో దాని గురించి అంటే వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ పుష్ చేస్తారు మార్కెట్ని. ఒక కామన్ గ్యాప్ ఉంది కదా, కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకుని పుష్ చేస్తారని చెప్పి నమ్మకం అయితే నాకుంది. డెఫినెట్గా చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందన్నమాట. మొన్న ప్రీవియస్ డే ఇంట్రాడే బేసిక్లో మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను. ఇంట్రాడే బేసిక్లో ఈ లెవెల్ బ్రేక్ అయిన వెంటనే మళ్ళీ మనకి టార్గెట్ పెట్టుకున్నాను అది కూడా చెప్పాను. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయింది. ఈ లెవెల్ బ్రేక్ అయింది డైరెక్ట్ ఈ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అన్నమాట. నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క టార్గెట్స్ అయితే కంప్లీట్గా హిట్ అయిందన్నమాట. సో ఒకవేళ రేపు ఇంటర్ బేసిక్లో నిఫ్టీ ఒకసారి చూసుకుంటే మాత్రం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 24,000 బిలో 24,300 నుంచి 24,000 వీళ్ళ మధ్యలో ఎప్పుడైనా సరే గ్యాప్ అప్ ఓపెన్ ఎంత గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నేను షార్ట్ సెల్లింగే ట్రై చేస్తుంటాను మార్కెట్. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి రావాల్సిన అవసరం ఉంది. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను మార్కెట్ డౌన్ఫాల్కి రావాలి, వచ్చి తీరాల్సిందని కూడా చెప్పాను మేడం. ఏదైనా భయంకరమైన న్యూస్ గుడ్ న్యూస్ వస్తే అది వేరే విషయం, న్యూస్ బేసిక్ మీద వెళ్తుందన్నమాట. చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళినంత న్యూస్ బేసిక్ ఈ బ్రేక్అవుట్ అవటం మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఒక్క నిమిషం
అది ఈ 3 days ట్రేడింగ్ సెషన్ ఇదంతా కూడా న్యూస్ బేసిక్ మీద వెళ్ళింది మార్కెట్, అంతే తప్ప కానీ టెక్నికల్ బేసిక్ మీద ముందు నుంచి కూడా చెప్తున్నాను, న్యూస్ బేసిక్ మీద వెళ్ళింది కాబట్టి టెక్నికల్ బేసిక్ మీద వెళ్ళలేదు అని కూడా మీకు ముందుగానే చెప్తున్నాను అనమాట. సో ఓకేనా. సో ఇక్కడ మాత్రం 24,300 దగ్గర ఒక 300 నుంచి 400 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది నిఫ్టీ 50. రేపు ఒకవేళ ఇన్ కేసు సోమవారం కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్తే ఆ లెవెల్ దగ్గర నుంచి షార్ట్ సెల్లింగ్ అయితే చేస్తారు, అక్కడి నుంచి మాత్రం ఎంటర్ అవుతారు సెలర్స్ అనమాట. ఆల్రెడీ కొంతమంది ఎంటర్ అయ్యారు, ఇంకా ఫుల్ ఫిజ్గా ఎంటర్ అయిపోతారు అనమాట. ఓకేనా. ఎంటర్ అయ్యి కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకుంటారు, అంతే తప్ప కానీ మొత్తం పడిపోద్దని కాదు మార్కెట్. సో ఇది ఇక్కడ మనం 24,500 దగ్గర వచ్చిన తర్వాత మనకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ వాల్యూమ్ జనరేట్ చేసుకుని అది ఇంపార్టెంట్ మనకి. అక్కడ ఎంత స్ట్రాంగ్ వాల్యూమ్ ఏర్పాటు చేసుకుందో ఆ స్ట్రాంగ్ బేస్ మీద మార్కెట్ డౌన్ఫాల్కి వస్తుంది అన్నమాట. ఒకవేళ మార్కెట్ డౌన్ఫాల్ కాకుండా ఒకవేళ స్ట్రాంగ్ వాల్యూమ్ క్రియేట్ చేసుకోకుండా వాలటైలిటీతో 60 డిగ్రీ నుంచి 90 డిగ్రీలో మార్కెట్ డౌన్ఫాల్కి వస్తే మాత్రం మరీ మంచిగా డెఫినెట్గా 100% 23,000 డిగ్రీ నుంచి మార్కెట్ పుష్ బ్యాక్ చేస్తారు, అక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్ మొమెంటం తీసుకెళ్ళిపోతారు అనమాట. ఓకే. నిఫ్టీని ఆ అప్సైడ్ మొమెంటం తీసుకెళ్తాం కూడా టార్గెట్ ఎంతవరకు మనం పెట్టుకోవడం అయితే నా టార్గెట్ 25,500 నుంచి 26,000 వరకు అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది మేడం, ఒకవేళ ఇక్కడ నుంచి వాల్యూమ్ జనరేట్ అయిపోతే. ఓకేనా. సో ఇదనమాట. అదే ఈ ఇంటర్డే బేసిక్లో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం రేపు 23,000 ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి నాకు. ఒక ఇంటర్డే బేసిక్లో ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నా ఫస్ట్ టార్గెట్ మాత్రం 24,3,500 ఫస్ట్ టార్గెట్, తర్వాత టార్గెట్ 23,300 మాత్రం సెకండ్ టార్గెట్. ఒకవేళ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం 24,000 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ 24,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నా టార్గెట్ 25,100 ఫస్ట్ టార్గెట్, 25,250 ప్లస్ సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. గ్యాప్ అప్లో ఒకరు ఓపెన్ అయినా సరే నేను షార్ట్ సెల్లింగ్ చేస్తాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఒకవేళ 23,500 ఇందులో గ్యాప్ అప్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 23,500కి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను వీలైనంత త్వరగా షార్ట్ సెల్లింగ్ నేను ట్రై చేస్తాను అనమాట. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా వ్యూ అయితే తెలియకముందు మీరు కూడా ఆప్షన్ ట్రేడ్ చేసుకోవడానికి జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.